అండ్ తర్వాత వచ్చేటప్పటికి ఇందులో 2 ట్రాన్స్మిటర్స్ ఇచ్చాడు. ఈ రెండిట్లకి మనకి ఇండివిజువల్ మ్యాగ్నెట్స్ అయితే ఉంటాయి. సో మ్యాగ్నెట్స్ వచ్చి ఇట్లా ఉంటుంది అనమాట. అండ్ వీటికి క్లిప్ కూడా ఉంటుంది. సో మీరు క్లిప్ చేయాలనుకున్నా కూడా వీటిని క్లిప్ చేయొచ్చు. ఒకవేళ మీరు మైక్ మినీని మొబైల్ తో యూజ్ చేయాలనుకుంటే కనుక దానికి కావాల్సిన అడాప్టర్ కూడా ఇచ్చాడు. తర్వాత మనకి రిసీవర్ అయితే ఇక్కడ ఉంది. ఈ ట్రాన్స్మిటర్ ఒక్కొక్కటి మనకి వెయిట్ వచ్చేటప్పటికి 10 grams పడుతుంది. ఇది వచ్చేటప్పటికి బ్లూటూత్ 5.3 యూజ్ చేస్తుంది. ఇందులో మనకి లిథియం అయాన్ బ్యాటరీని అయితే ఇంక్లూడ్ చేశారు. సో వీటిలో మనకి బ్యాటరీ కెపాసిటీ వచ్చేటప్పటికి 114 mAh బ్యాటరీ అయితే ఉంది. సో దీన్ని కంప్లీట్ గా ఛార్జ్ చేయడానికి మనకి 90 minutes పడుతుంది. ఒక్కసారి మనకి 100% ఛార్జ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ మీరు 11.5 hours వరకు దీన్ని యూజ్ చేయొచ్చు. అది కూడా మీరు నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసి ఉంటే. ఒకవేళ మీకు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ అయి ఉంటే గనక మినిమం 7 hours అయితే వస్తుంది. సో ఇది మనకి కంప్లీట్ గా మన ట్రాన్స్మిటర్స్ గురించి. రిసీవర్ వచ్చేటప్పటికి మనకి సేమ్, దీని వెయిట్ వచ్చేటప్పటికి మనకి 17.8 grams అయితే పడుతుంది. సో దీనిపైన మీకు DJI లోగో అయితే చూడొచ్చు. వాల్యూమ్ డీటెయిల్స్ అయితే ఉన్నది. ఒకవేళ మీరు వాల్యూమ్ గెయిన్ పెంచుకోవాలనుకుంటే కనుక +6 కానీ లేదా +1 కానీ ఇవి రెండింటిని మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పవర్ బటన్ ఉంది. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు. ఒకవేళ దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే కనుక డీటెయిల్స్ అన్ని మన ఛానల్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీరు ఫ్యూచర్ లో చూడాలనుకుంటే మన ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.